హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ఈ వీడియోలో సమ్మర్లో వేసుకోవడానికి మంచి కాటన్ డ్రెస్ని అయితే తీసుకొచ్చాను. ఎంతో ఈజీగా మరియు సింపుల్గా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఈ వీడియోలో నేనైతే చూపించబోతున్నాను. ఈ డ్రెస్ మెటర్నిటీ అండ్ ఫీడింగ్ వాళ్ళకు చాలా యూజ్ అవుతుంది. జిప్ కనిపించకుండా ఎలా పెట్టాలో కూడా చూపిస్తాను. పైన యోక్ పార్ట్ కోసం 1 మీటర్ ఫ్యాబ్రిక్ని అయితే తీసుకున్నాను. ఇక్కడ మెయిన్ ఫ్యాబ్రిక్స్లో లైనింగ్స్ అయితే మ్యాచ్ అవ్వలేదు. నా దగ్గర ఉన్న లైనింగ్స్తోనైతే మేనేజ్ చేశాను. కింద స్కర్ట్ పార్ట్కి వచ్చేసి 2 మీటర్ తీసుకున్నాను. ఇప్పుడు ఫస్ట్ అయితే యోక్ పార్ట్ని కట్ చేసుకుందాము. ఇది సమ్మర్ కాబట్టి సమ్మర్లో పాలిస్టర్ కాకుండా కాటన్ లైనింగ్ వేసుకుంటే బాగుంటుందని ఖాళీ యోక్ పార్ట్కి కాటన్ లైనింగ్ని అయితే పెట్టుకుంటున్నాను. ఇక్కడ 4 ఫోల్డ్ చేసుకొని ఎక్కడ వరకు అయితే సరిపోతుందో అంతవరకు మెజర్ చేసుకొని కట్ చేసుకోవాలి. నేను ఇక్కడ 10 సెంటీమీటర్కి మార్క్ చేసుకొని వెడల్పు కట్ చేసుకుంటున్నాను. ఈ విధంగా మార్క్ చేసుకుంటే మన క్లాత్ అనేది ఎక్కడ వేస్ట్ కాకుండా కరెక్ట్ పర్ఫెక్ట్ మెజర్మెంట్ అయితే వచ్చేస్తుంది. ఇప్పుడు మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకుంటున్నాను. మిగిలిన ఆ క్లాత్ని దేనికైనా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనము యోక్ పార్ట్ని అయితే కట్ చేసుకుందాం. ఇక్కడ నేను ఫ్రంట్ పార్ట్కి స్వీట్ హార్ట్ నెక్ని కట్ చేద్దామని ఆలోచిస్తున్నాను. ఇక్కడ నేను నెక్ కోసం 3 సెంటీమీటర్కి మార్క్ చేసుకుంటున్నాను. అలాగే షోల్డర్కి కూడా 3 సెంటీమీటరే మార్క్ చేసుకోవాలి. షోల్డర్ని కూడా 3 సెంటీమీటర్కి మార్క్ చేసుకోవాలి. షోల్డర్ కోసం 3 సెంటీమీటర్ మార్క్ చేసుకున్న తర్వాత ఇంకా ఎక్స్ట్రా 1 సెంటీమీటర్ని మార్క్ చేసుకోవాలి. ఎందుకంటే నేను ముందే చెప్పాను కదా, ఇది ఫీడింగ్ కోసం అని జిప్ పెట్టడం కోసం ఎక్స్ట్రా 1 సెంటీమీటర్ని మార్క్ చేసుకోవాలి. ఇక్కడ నెక్ డౌన్ వచ్చేసి 6 సెంటీమీటర్కి మార్క్ చేసుకోవాలి. నెక్ డౌన్ వచ్చేసి 6 సెంటీమీటర్కి మార్క్ చేసుకున్న తర్వాత వెడల్పు 3 సెంటీమీటర్కి మార్క్ చేసుకొని మార్క్ చేసుకున్న విధంగా మార్కింగ్ అయితే చేసుకోవాలి. షోల్డర్ డౌన్ వచ్చేసి 6 సెంటీమీటర్కి మార్క్ చేసుకుంటున్నాను. షోల్డర్ కోసం 3 సెంటీమీటర్ అయితే మార్క్ చేసుకున్నాం కదా, ఎక్స్ట్రా ఉన్న 1 సెంటీమీటర్ని కలుపుకుంటూ షోల్డర్ డౌన్ అయితే మార్క్ చేసుకోవాలి. షోల్డర్ డౌన్ కోసం ఇక్కడ నేను 6 సెంటీమీటర్కి మార్క్ చేసుకున్నాను. ఇప్పుడు నెక్ దగ్గర వచ్చేసి 4.5కి మార్క్ చేసుకోవాలి. నేను ఇక్కడ స్వీట్ హార్ట్ నెక్ని అయితే డ్రా చేస్తున్నాను. మార్క్ చేసుకున్న దగ్గర ఒక 1/2 ఇంచు అవతల వైపున మార్క్ చేసుకోవాలి. చాలా సింపుల్గా ఉంటుంది, ఒకసారి ట్రై చేయండి. నీట్గా మార్క్ చేసుకునే విధంగా డ్రా చేసుకోవాలి. ఇక్కడ వీడియోలో మీకు క్లియర్గా అయితే చూపిస్తున్నాను. వీడియోలో చూపించిన విధంగా డ్రా చేసుకోండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అయితే అయిపోయింది. ఇప్పుడు దీని లెంత్ నేను 14.5కి మార్క్ చేసుకుంటున్నాను. 14.5 అయితే నాకు సరిపోతుంది. మీకు ఏ లెంత్ కావాలనుకుంటే ఆ లెంత్ వరకు మెజర్ చేసుకొని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకోవాలి. మనకు స్కేల్ లేకుండా ఇలా మెజర్మెంట్ టేప్తో అటు ఆ కార్నర్ ఈ కార్నర్ మనం మెజర్ చేసుకొని ఇలా టేప్ సహాయంతో లైన్ పెట్టుకోవచ్చు. నేను లెంత్ మెజర్ చేసుకొని ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు నేను సంక లూజ్ని మార్క్ చేసుకుంటున్నాను. సంక లూజ్ వచ్చేసి 8.5, చెస్ట్ లూజ్ వచ్చేసి 8 సెంటీమీటర్కి మార్క్ చేసుకోవాలి. వెస్ట్ లూజ్ ఆల్సో సేమ్ అదే 8 సెంటీమీటర్కి మార్క్ చేసుకుంటున్నాను. ఇది వచ్చేసి పర్ఫెక్ట్ మెజర్మెంట్ కాబట్టి మనం ఇంకా ఈ తీసుకున్న మెజర్మెంట్కి ఇంకా 2 యాడ్ చేసుకోవాలి, 2 సెంటీమీటర్. ఇప్పుడు మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి. ఇక్కడ నేను 1.5కి మార్క్ చేసుకొని ఆర్మ్ రౌండ్ని కూడా డ్రా చేసి ఒకేసారి కట్ చేసుకుంటున్నాను.
కట్ చేసుకునే ముందు ఇక్కడ నేను జిప్ కోసం ఆల్రెడీ ఒక 1 సెంటీమీటర్ని ఎక్స్ట్రా మార్క్ చేసుకున్నాను కదా, అక్కడ నేను 3 సెంటీమీటర్కి ఆఫ్ చేసుకొని మార్కింగ్ అయితే చేసుకుంటున్నాను. అక్కడ మార్క్ చేసుకొని స్ట్రైట్గా లైన్ అయితే డ్రా చేసుకుంటున్నాను. మనం కట్ చేసుకునేటప్పుడు ఒకేసారి అన్నీ క్లియర్ కట్గా మార్కింగ్ చేసుకొని కట్ చేసుకుంటే ఏ ప్రాబ్లం ఉండకుండా ఒకేసారి మనం మిషన్ మీద కూర్చునేటప్పుడు స్టిచ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, నేను మార్కింగ్ అయితే చేసుకున్నాను. ఇక్కడ 4 ఫోల్డింగ్ చేసుకున్నాం కాబట్టి బ్యాక్ పార్ట్ని ఫ్రంట్ పార్ట్ని డివైడ్ చేసుకుంటూ కట్ చేసుకోవాలి. తొందరపడి అదే విధంగా కట్ చేసుకుంటే బ్యాక్ పార్ట్ ఖరాబ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. ఇక్కడ చూడండి, నేను బ్యాక్ పార్ట్ని ఫ్రంట్ పార్ట్ని సపరేట్ అయితే చేసుకుంటున్నాను. సపరేట్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ని ఏ విధంగా అయితే మార్క్ చేసుకున్నామో అదే విధంగా టోటల్గా కట్ చేసుకోవాలి. కొత్తగా నా ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల వీడియోలు పెట్టడం అయితే లేట్ అవుతుంది, కానీ ఏ డౌట్స్ అడిగినా నేను క్లారిఫై చేయడానికైతే ఖచ్చితంగా ట్రై చేస్తాను. నా వీడియోలో ఒకటే కంటెంట్ కాకుండా ప్రతి ఒక్క వీడియోస్ని అయితే నేను పోస్ట్ చేస్తాను. వీడియోని చివరి వరకు చూసి లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు ఎంతవరకు అయితే సపోర్ట్ చేస్తారో అంతే సపోర్ట్తోనే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తోనైతే నేను మళ్ళీ వస్తాను. ఇక్కడ చూడండి, నేను స్వీట్ హార్ట్ నెక్ని అయితే కట్ చేసేసాను. ఎంత నీట్గా అయితే వచ్చింది. ఇప్పుడు ఆల్ టోటల్గా ఫ్రంట్ పార్ట్ కట్ చేయడం అయితే అయిపోయింది. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా బ్యాక్ పార్ట్ని ఫోల్డ్ చేసుకొని మార్కింగ్ అయితే చేసుకోవాలి. బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి కొంచెం డిఫరెన్స్ వచ్చింది కాబట్టి బ్యాక్ పార్ట్ని సపరేట్గా మళ్ళీ మెజర్ చేసుకొని మార్కింగ్ అయితే చేసుకుంటున్నాను. బ్యాక్ నెక్ వచ్చేసి 3 సెంటీమీటర్కి మార్క్ చేసుకొని నెక్ డౌన్ కూడా 3 సెంటీమీటర్కి మార్క్ చేసుకుంటున్నాను. నార్మల్ రౌండే ఇక్కడ మార్క్ చేసుకుంటున్నాను నేను. సేమ్ మళ్ళీ షోల్డర్ వచ్చేసి 3 సెంటీమీటర్కి మార్క్ చేసుకొని ఆర్మ్ డౌన్ వచ్చేసి 6 సెంటీమీటర్కి మార్క్ చేసుకోవాలి. సంక లూజ్ వచ్చేసి 8.5కి మార్క్ చేసుకొని ఎక్స్ట్రా 2 ఇంచెస్ని యాడ్ చేసుకోవాలి. చెస్ట్ లూజ్ వచ్చేసి 8 సెంటీమీటర్కి మార్క్ చేసుకొని వెస్ట్ లూజ్ కూడా సేమ్ అదే 8 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. ఖర్చులకి 2 సెంటీమీటర్ని యాడ్ చేసుకొని ఇప్పుడు నేనైతే కట్ చేసుకుంటున్నాను. ఇక్కడ సంక రౌండ్ని మార్క్ చేసుకోలే కదా, ఇప్పుడు మార్క్ చేసుకొని అది కూడా కట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్తో పాటు బ్యాక్ పార్ట్ కూడా కట్ చేయడం అయితే అయిపోయింది. ఇక్కడ నేను స్లీవ్స్ని కొంచెం డిజైన్ చేద్దామని 8 సెంటీమీటర్కి మార్క్ చేసుకుంటున్నాను. యాక్చువల్గా నా హ్యాండ్ లెంత్ వచ్చేసి 6 సెంటీమీటర్. ఇక్కడ జాయిన్ చేద్దామని 2 సెంటీమీటర్ మైనస్ చేసి 8 ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను. ఇక్కడ ఒకటి అబ్జర్వ్ చేయండి, నేను 8 ఇంచెస్కి మార్క్ చేసుకున్న తర్వాత ఫస్ట్ నేను 2 ఇంచెస్ కింది వైపున 2 ఇంచెస్, పై వైపున 2 ఇంచెస్ మార్క్ చేసుకున్న తర్వాతే హ్యాండ్ మెజర్మెంట్ని డ్రా చేసుకుంటున్నాను. నేను ఇక్కడ ఏదైతే 2 ఇంచెస్ మార్క్ చేసుకున్నానో అక్కడ ఫ్రిల్స్ కోసమని ప్లేస్ని వదిలేసి తర్వాత హ్యాండ్ని డ్రా చేసుకున్నాను. ఇక్కడ చూడండి, నేను వీడియోలో చూపిస్తున్నాను.
మనకి ఇంకా ఎక్కువ ఫ్రిల్స్ కావాలనుకుంటే మనం ఇంకా మెజర్మెంట్ని ఎక్కువ తీసుకోవచ్చు. చాలా క్లాత్ ఉండి ఎక్కువ ఫ్రిల్స్ కావాలనుకుంటే 4 ఇంచెస్కి మార్క్ చేసుకోవచ్చు. నేను మార్క్ చేసుకున్న దగ్గర గుర్తుండడం కోసం చిన్న చిన్న డాట్స్ని అయితే కట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు చూడండి, హ్యాండ్ని కట్ చేసేటప్పుడు కూడా మీకు అర్థమైపోతుంది. ఒక 2 ఇంచెస్ మార్క్ చేసుకున్న దగ్గర లీవ్ చేసుకొని హ్యాండ్ మెజర్మెంట్ని కట్ చేసుకున్నాను. ఇప్పుడు హ్యాండ్ కట్ చేయడం అయితే అయిపోయింది. ఇక్కడ నేను లైనింగ్ని చూపిస్తున్నాను. -2 ఇంచెస్ చేసుకోవాలి, కానీ నేను ఇక్కడ ఏం కట్ చేయట్లేను, నార్మల్గా ఫోల్డ్ చేసుకుంటాను. లైనింగ్ తీసుకున్నాను మీకు ఇక్కడ చూపించడానికి. నేను చూసుకున్నాను కానీ కరెక్ట్గా అయిపోయింది, చేయడం అవసరం లేదు. జస్ట్ నేను ఫోల్డ్ చేసుకుంటాను. చూపిస్తున్నారా, అంతవరకు ఫోల్డ్ చేసుకుంటాను. ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ని తీసుకొని ఇక్కడ నేను కరెక్ట్గా ఫోల్డ్ చేసుకున్నాను. ఇది కాటన్ కాబట్టి ఎక్కడ ఎగుడు దిగుడు అనేది లేకుండా ఒకే వరుసలో ఫోల్డ్ చేసుకున్నాను, అలాగే ఉండిపోయింది. ఇక్కడ నా లెంత్ వచ్చేసి 40 ఇంచెస్. 40 ఇంచెస్కి 1 ఇంచెస్ యాడ్ చేసుకొని నేను ఇక్కడ మార్కింగ్ చేసుకుంటున్నాను. ఇక్కడ ఎన్ని ఫోల్డింగ్స్ అని ఏమి ఉండదు, జస్ట్ నేను ఫోల్డ్ చేసుకొని ఓపెన్ చేయడం ఎందుకని, క్రాస్ కట్ చేయడం, క్రాస్ ఎగుడు దిగుడు వచ్చేస్తుందని ఒకే వరుసలో ఫోల్డ్ చేసుకున్న విధంగా కట్ చేసుకుంటున్నాను. ఇక్కడ డౌట్ పడాల్సిందైతే ఏది లేదు, మనం సింగిల్ లేయర్లో కట్ చేసుకుంటాము. కాకపోతే ఇది కాటన్, ఫోల్డ్ చేసుకుంటే అలానే ఉండిపోతుందని నేను ఫోల్డింగ్స్లో కట్ చేసుకుంటున్నాను, సింపుల్గా పని అయిపోతుందని. కింద వైపు అయితే అంత క్లాత్ అయితే మిగిలింది. ఇప్పుడు నేను ఇది ఫోల్డింగ్ అయితే చేసుకుంటున్నాను. ఇక్కడ నేను లైనింగ్ పార్ట్ కట్ చేసింది అయితే మీకు క్లియర్గా చూపించాను కదా. మెయిన్ ఫ్యాబ్రిక్ యాస్టీస్గా పెట్టే కట్ చేయడం కాబట్టి నేను ఇది చూపించలేదు. ఇప్పుడు నేను కట్ చేసుకున్న దానికి నీట్గా గమ్తోనైతే అతికించుకుంటున్నాను. నేను ఇక్కడ జిప్ కోసం కూడా కట్ చేసుకుంటాను కాబట్టి క్లాత్ ఎక్కడ పోకుండా స్టిఫ్ ఉండడానికి, మళ్ళీ చుట్టూ మనం స్టిచ్ వేసేటప్పుడు టైం వేస్ట్ చేయకుండా గమ్తోనైతే పేస్ట్ చేసుకోవాలి. మనం ఎప్పుడైనా సరే ఏ క్లాత్ అయినా సరే ఎక్కువ ఇబ్బంది లేకుండా గమ్తోని మనం ఒక్కసారి అతికించుకుంటే 2-3 డేస్ తర్వాత మనం స్టిచ్ చేసుకున్న ఆ ముక్కలు, చిన్న చిన్న ముక్కలు ఎక్కడా వెళ్ళకుండా ఒకే దగ్గర అలానే పడి ఉంటాయి. నేను ఎప్పుడు కట్ చేసుకున్నా కానీ టైం వేస్ట్ చేసుకోకుండా ఈ విధంగానే గమ్తోనైతే అతికించుకుంటాను. ఇదే కరెక్ట్ పద్ధతి అని కూడా చెప్పొచ్చు. నేను ఇక్కడ ఫస్ట్ ఫ్రంట్ పార్ట్ని అతికించుకుంటున్నాను. అతికించుకున్న తర్వాత నేను ఇక్కడ మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకుంటాను. అంటే ఎక్కడంటే జిప్ కోసం నేను మార్క్ చేసుకున్నాను కదా, అక్కడ కట్ చేసిన తర్వాత ఆ పార్ట్ని కూడా నేను అతికించుకుంటాను. ఇక్కడ ఎక్స్ట్రా ఉన్నది మొత్తం కట్ చేసుకుంటున్నాను. నిజం చెప్తున్నాను కదండి, ఈ విధంగా మనం చేసుకుంటే మనం మిషన్ మీద కూర్చునేటప్పుడు ఎట్లాంటి ఇబ్బంది లేకుండా, ఏ డిస్టర్బెన్స్ లేకుండా ఈజీగా 1 అవర్లో అయ్యే పని మనం 1/2 అవర్లో అయిపోగొట్టుకోవచ్చు. ఈ మాట ఇక్కడ వరకు మీరు వీడియో చూసి విన్నట్టుంటే నాకు ఖచ్చితంగా కామెంట్ చేశారు. ఇది ది బెస్ట్ సొల్యూషన్ అని కూడా చెప్పొచ్చు. నేను ఇన్విజిబుల్ జిప్ ఎలా పెట్టాలో నేను స్టిచ్చింగ్ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూసేవాళ్ళు ఖచ్చితంగా వాళ్ళకి యూజ్ అవుతుంది, వాళ్ళకి చాలా హెల్ప్ఫుల్ అవుతుందని కూడా నేను అంటున్నాను. ఇక్కడ ఫైనల్గా షోల్డర్ వచ్చేసి 4 ఇంచెస్ ఉంటుంది. దానికి నేను మిడిల్లో మార్క్ చేసుకుంటున్నాను. మార్క్ చేసుకున్న విధంగా లైన్ అయితే డ్రా చేసుకోవాలి. ముందే కట్ చేసేటప్పుడే చూపించాను కదా, కాకపోతే ఈ లైన్ అనేది పోయింది కాబట్టి మళ్ళీ ఒకసారి డ్రా చేసుకుంటున్నాను. నెక్కి షోల్డర్కి 2 ఇంచెస్ గ్యాప్ వచ్చింది కాబట్టి చాలా దూరం అయిపోతుందని నేను ఒక 1/2 ఇంచు మళ్ళీ తగ్గించి డ్రా చేసుకున్న విధంగా కట్ చేస్తున్నాను.
అయితే పర్ఫెక్ట్ మెజర్మెంట్ అండి. మిడిల్లో డ్రా చేసింది కూడా మనకు మార్కింగ్ వస్తుంది. నెక్ దగ్గర నుంచి 1 ఇంచ్కే నేను మార్క్ చేసుకున్నాను. మళ్ళీ 2 ఇంచెస్ అంటే చాలా సైడ్కి వచ్చేస్తుంది జిప్, కాబట్టి కొంచెం దగ్గరున్నా పర్లేదు, 1 ఇంచ్కే కరెక్ట్గా సరిపోతుందని అదే విధంగా మార్క్ చేసుకున్నాను. ఎప్పుడు నేను స్టిచ్ చేసేటప్పుడు అదే విధంగా మార్క్ చేసుకున్నాను కాబట్టి మీకు హెల్ప్ఫుల్ అవుతుందని నేను ఇక్కడ క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది. ఇప్పుడు ఆ చిన్న చిన్న పార్ట్లని కూడా సైడ్ పార్ట్స్ని నేను గమ్తోనైతే అతికించుకుంటున్నాను. ఇక్కడ ఫ్రంట్ పార్ట్ కట్ చేయడం అయితే అయిపోయింది. నాకు చిన్న ఐడియా వచ్చింది. ఎలా అంటే ఈ రెడ్ కలర్ హైలైట్ ఉంటుంది కాబట్టి యోక్ పార్ట్ని డిజైన్ చేద్దామని అనుకుంటున్నాను. ఇక్కడ నేను నార్మల్గా ఇంచుమించు 10 ఇంచెస్ అయితే ఉంటుంది, అంతవరకు క్లాత్ని ప్లేస్ చేసుకొని కట్ చేసుకుంటున్నాను. ఈ స్వీట్ హార్ట్ నెక్ ఏదైతే ఉందో దానికి డిజైన్ చేయడం కోసమే నేను ఈ విధంగా కటింగ్ అయితే చేసుకుంటున్నాను. ఇది కటింగే కాదు, కటింగ్ అయితే సింపుల్గా అయిపోయింది. స్టిచ్ చేసేటప్పుడు చూడండి, దీనికి నేను లేస్తో హైలైట్ ఇస్తాను, చాలా బాగుంటుంది. బిగినర్స్ కూడా ఈజీగా స్టిచ్ చేసుకునే విధంగా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మిస్ అయితే అవ్వకండి. ఇంకొకటైతే ఉండిపోయింది, ఏందని చూస్తున్నారా? హ్యాండ్స్ని కట్ చేసేటప్పుడు కింద 2 ఇంచెస్ పట్టీని నేను కట్ చేశానని చెప్పాను కదా. ఇక్కడ నేను స్కర్ట్ పార్ట్లో మిగిలిన క్లాత్తో ఇక్కడ 2 ఇంచెస్కి మార్క్ చేసుకొని హ్యాండ్ ఎంతవరకు అయితే ఉందో అంతవరకు 2 హ్యాండ్స్కి అయితే కట్ చేసుకుంటున్నాను. ఇక్కడ కన్ఫ్యూజ్ అయితే అవ్వకండి, నేను పాయింట్ టు పాయింట్ వెనుక ముందు కట్ చేస్తున్నా కానీ పాయింట్ టు పాయింట్ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. నేను మెజర్మెంట్ కూడా మీకు ఈజీగా తెలిసేలా నార్మల్ మెజర్మెంటే చెప్పుకుంటూ డ్రా అయితే చేస్తున్నాను. ఇది కట్ చేయడం, స్టిచ్ చేయడం, ఎక్స్ప్లెయిన్ చేయడము ఎక్కడ ఈజీగా చేసే పని అయితే కాదు. దీని వెనుక చాలా కష్టపడేదైతే ఉంటుంది. టైలరింగ్ అంటేనే చాలా రిస్క్తో కూడిన పని. ఇలా కష్టపడి కుడుతున్న వాళ్ళకి సపోర్ట్ అయితే చేయడం మర్చిపోకండి. నాలాగా ఎంతోమంది టైలరింగ్ మీదనే డిపెండ్ అయ్యి లైఫ్ని సాగిస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు.